హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖా ఆర్జే యూట్యూబ్ ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మనం మంత్స్ నుంచి వీక్స్లోకి, ఇప్పుడు వీక్స్ నుంచి డేస్లోకి అయితే వచ్చేసాం ఫైనల్గా. ఈ డేస్లో ఉన్నానా అనేది నాకే అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఏంటంటే మేము వెళ్ళే మిలిటరీ హాస్పిటల్, ఫైనల్గా అయితే డెలివరీ ప్లేస్ వచ్చి మిలిటరీ హాస్పిటల్. మేము వెళ్ళే ప్లేస్లో ఒక చిన్న క్యాంటీన్ మాత్రమే ఉంటుంది. నియర్ బై ఒక 3-4 కిలోమీటర్స్లో అయితే మనకు కావాల్సినవి అయితే ఏవి దొరకవు. సో నేను దానికి అనుగుణంగా నాకు కావాల్సినవన్నీ అయితే నేను ఆన్లైన్ నుంచి పర్చేస్ చేసుకొని ఉంచుకున్నాను. కానీ మళ్ళీ అనకండి, ముందే కొని పెట్టుకోకండి, అలా మంచిది కాదు ఇదంతా అని. నేను పెద్దవాళ్ళకి ఎవరికి అగైనెస్ట్ కాదు. అలా అని మేము అక్కడికి వెళ్ళి తిప్పలు పడే కంటే ముందే సెట్ చేసుకోవడం బెటర్ అనిపించింది. సో కావాల్సినవన్నీ నేను బై చేసుకున్నాను. ఏం కావాలి, ఏం తీసుకున్నానని మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అండ్ ఫస్ట్ ఒకటి, మనకు ఏదైనా ఆర్డర్స్ మనం ఆర్డర్ చేసినప్పుడు వచ్చేటప్పుడు ఒకప్పుడు ఆర్డర్స్ వచ్చే ఎగ్జైట్మెంట్ వేరు. ఇప్పుడు మనం లిటిల్ క్యూట్ థింగ్స్ ఆర్డర్ చేసినప్పుడు వచ్చేటప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ వేరు, చాలా బాగుంటుంది. ఆ ఎగ్జైట్మెంట్ కూడా నీతు ఎప్పుడైతే ఆర్డర్ చేసిందో ఆ కిడ్స్వి 2 డ్రెస్సులు, అది ఓపెన్ చేసినప్పుడు నాకు ఒక్కసారిగా స్పార్క్ లాగా అనిపించింది. ఏంటో అసలు ఓకే, నెక్స్ట్ ఇలా ఒక్కరు మన ముందుకు రాబోతున్నారా అనేది చాలా హ్యాపీ అనిపించింది. ఆ తర్వాతే నాకు అనిపించింది, ఓకే మనం కూడా కొని పెట్టుకోవచ్చు కదా, తప్పేముంది ఇందులో, మనం ఎలాగో వాష్ చేసి అన్నీ పెట్టేసుకుంటాం కదా అని. సో దాని తర్వాతే స్టార్ట్ చేశాను నేనైతే కొనడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు ఎప్పటి నుంచో అనింది, ఫస్ట్ బేబీకి వేస్తే వైట్ డ్రెస్ వేయాలని. అది బేబీ గర్లా బాయ్ అనేది నాకు తెలీదు. సో యూనిక్ ఉంటాయి కదా, సో అలాంటి వాటిలో వైట్ది కావాలని ఉండే నాకు. అది ఆర్డర్ చేశాను. ఇంకా ఒక 4 డేస్లో ఏమో వస్తుంది. ఈలోపు నాకు ఆ టైం మా బేబీ ఇస్తారో లేదో తెలీదు. సో చూద్దాం, వస్తే లక్, లేకపోతే ఉన్న వాటిలోనే వేయడం అంతే. నీతో పంపించిన వాటిల్లో ఇంకా బేబీ గర్ల్ అయితే ఇది, బేబీ బాయ్ అయితే ఇది అన్నట్టు ఇంకా అదే కంటిన్యూ అయిపోవడమే. నెక్స్ట్ నేనేం కొన్నానా, ఎలా సెట్ చేసుకుంటున్నానా అనేది చూపించబోతున్నాను. ఒకవేళ నేను ఏదైనా మిస్ అయ్యి ఉంటే మీరు కమెంట్స్లో చెప్పండి. నాకు అవసరమైతే నేను యాడ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. నేను ఇంకా ఆర్డర్ పెట్టినవి ఒక 3 ఐటమ్స్ ఏమో రావాల్సి ఉండే, వాటి కోసం కూడా వెయిట్ చేస్తున్నాను. అవి కూడా ఏంటో చెప్తాను. ఓకే, ఈ వ్లాగ్ మొత్తం చూడండి. ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో, ఎవరైతే డెలివరీకి ఇంకా వీక్స్లో ఉన్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది. బెటర్ ముందే రెడీ చేసుకోవడం బెటరు. అక్కడికి వెళ్ళి అవస్థలు పడడం కంటే. మాకైతే నియర్ బై అక్కడ ఏం దొరకవు. ఒక ఫుడ్ కూడా, అది కూడా ఒక్కటే క్యాంటీన్ ఉంటుంది, చాలా చిన్నది. అందులో ఫుడ్ అయిపోతే మనం మళ్ళీ బయటకు వెళ్ళాల్సిందే, 1-2 కిలోమీటర్స్ వెళ్ళాల్సిందే. సో అక్కడికి నేను రాజేష్ డెలివరీకి వెళ్తాం కాబట్టి, ఇన్ కేస్ మా మమ్మీ కూడా వస్తుంది, అక్కడికి వెళ్ళి ఎక్కడున్నాయని వెతుక్కొని సెర్చ్ చేసుకోవడం కంటే ఇలా సెట్ చేసుకోవడం నాకు కొంచెం రిలాక్సేషన్ ఇచ్చింది. సో ఇలా అయితే మేము సెట్ చేసుకున్నాము. చూడండి మీరు కూడా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖా ఆర్జే యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం హాస్పిటల్ బ్యాగ్లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళే ముందు కంపల్సరీగా ఉండాల్సింది, ఏది మిస్ అయినా ఏది మిస్ అవ్వకపోయినా మీ హాస్పిటల్ డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి, మిస్ చేసుకోకండి. ఇవి ఉంటే అన్నీ ఉన్నట్టే ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఇవి నేను ఆన్లైన్ నుంచి పర్చేస్ చేశాను. ఒక 4 నైటీస్ కమ్ నైట్ డ్రెస్సెస్ లాగా. ఇది బిఫోర్ మీరు చూస్తున్నారు నా షార్ట్స్లో, దీని లింక్ కూడా ఇచ్చాను. ఫీడింగ్ డ్రెస్ నైటీస్ లాగా, కఫ్తాన్. ఇవైతే రీసెంట్గా నేను ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఆర్డర్ చేశాను. ఈ 4 నైటీ కమ్ నైట్ డ్రెస్సెస్. ఇవి చూడండి, నాకైతే యాంకిల్ దాకా వస్తుంది. ఇది చాలా బాగుంది. ఇక్కడ జిప్లు అన్నీ వచ్చాయన్నమాట. చాలా క్లాత్ అయితే చాలా సాఫ్ట్ ఉంది, చాలా కంఫర్టబుల్గా కూడా ఉంది. దీనికైతే రివ్యూ అయితే నేను చాలా బెస్ట్ అని చెప్తాను. చాలా బాగుంది క్వాలిటీ. అలా ఈ 4 అయితే తీసుకున్నాను నేను. ఈ 3-4 కలర్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో. ఇవి 3 తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు అందరూ హోమ్ కమింగ్ డ్రెస్ అంటున్నారు కదా, దాని కింద ఇది ఆల్రెడీ మీరు కూడా చూసారు. ఈ డ్రెస్ అయితే నేను ఇంటికి వచ్చేప్పుడు వేసుకోబోతాను. నెక్స్ట్ ఇప్పుడు ఎలానో నేను చలికాలంలో డెలివరీ అవుతాను కాబట్టి ఈ స్వెటర్ అయితే పెట్టుకున్నాను, జాకెట్.
నెక్స్ట్ ఇంకా మఫ్లర్ లాగా కూడా తీసుకోవాలి, అది ఇంకా మా డయానా తీసుకొస్తుంది. నెక్స్ట్ ఒక 2 టవల్స్ అయితే, ఒకటైతే ఆల్రెడీ యూస్ చేస్తున్నాను, ఇంకో టవల్ అయితే పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఫ్రెష్ అప్ అవ్వడానికి కావాల్సిన థింగ్స్ అన్నీ ఒక ప్యాక్ చేసుకుని అయితే పెట్టుకున్నాను. సోపు, ఇంకా ఫేస్ వాష్, నేను వాడే క్రీమ్, హ్యాండ్ వాష్. హాస్పిటల్కి వెళ్తే మస్ట్ అండ్ షుడ్ బిఫోర్ బేబీని ఎవరైనా టచ్ చేస్తున్నారంటే హ్యాండ్ వాష్, శానిటైజర్ అనేది పక్కా ఉండాలి. మీరు అలా చెప్పండి వచ్చిన వాళ్ళకి కూడా, అలా యూస్ చేసి బేబీని టచ్ చేయాలని, లేకపోతే ఇన్ఫెక్షన్స్ వస్తాయి బేబీకి. నెక్స్ట్ ఇవన్నీ నేను ఫ్రెష్ అవ్వడానికి కావాల్సినవి. వాటర్ బాటిల్, మీ దగ్గర ఫ్లాస్క్ ఉంటే ఫ్లాస్క్ కూడా పెట్టుకోండి, ఎందుకంటే హాట్ వాటర్ని మెయింటైన్ చేయాలి కాబట్టి. సో అలాగే హాట్ వాటర్ కోసం నేను ఈ కెటిల్ కూడా తీసుకెళ్తున్నాను. అలాగే ఒక గ్లాసు స్పూన్ అయితే పెట్టుకున్నాను, అంటే ఏదైనా దానికి యూజ్ అవుతుందని. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇది కూడా తీసుకున్నాను. నెక్స్ట్ అలాగే ఇవి వచ్చి పీరియడ్ ప్యాంటీ డిస్పోజబుల్స్. ఇవి కూడా నేను ఆన్లైన్లో రివ్యూస్ చూసి తీసుకున్నాను. ఇవి చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి, ఎందుకంటే మనము అప్పుడు మూవ్ అవ్వలేం కాబట్టి సైడ్కి అట్లా ప్యాడ్స్ రెగ్యులర్గా మార్చుకోవడానికి అంత ఓపిక ఉండదు. సో అప్పుడు ఇలాంటివి అయితే మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఇది నేను డ్యూటీస్ చేసేటప్పుడు ఎక్స్పీరియన్స్తో తీసుకున్నాను ఇవి. ఇంకా సేఫ్ సైడ్ ఈ ప్యాడ్స్ కూడా ఇలాంటివి కూడా బై చేసి ఉంచుకున్నాను. ఇలాంటివి 2 తీసుకున్నాను కాబట్టి. నెక్స్ట్ ఇవి నా హాస్పిటల్ బ్యాగ్, నా థింగ్స్ ఇంతటితో ఫినిష్. నెక్స్ట్ కమింగ్ టు బేబీ థింగ్స్ అంటే, నేను బేబీకి కావాల్సిన వాటిల్లో ఓకే నా థింగ్స్లో కూడా ఇంకా నేను అబ్డామినల్ బైండర్ అయితే ఒకటి ఆర్డర్ పెట్టాను, అది ఇంకా 2 days టైం పడుతుంది రావడానికి. అబ్డామినల్ బైండర్స్ వల్ల యూజ్ ఏంటంటే మన స్టమక్ ఏం తగ్గిపోదు, కాకపోతే స్పైన్కి ఒక సపోర్ట్ ఉంటుంది, దానివల్ల మనం ఫీడింగ్ అప్పుడు ఇబ్బంది పడకుండా ఉండడానికి అది చాలా హెల్ప్ అవుతుంది. అలాగే నేను ఫీడింగ్ పిల్లో కూడా ఒకటి ఆర్డర్ పెట్టినాను, అది ఎంత బాగా అనిపించలేదు నా క్వాలిటీ. నాకు తర్వాత రియలైజేషన్ వచ్చింది పిల్లోస్తో కూడా యూజ్ చేయొచ్చని. సో నేను దాన్ని రిటర్న్ పెట్టేశాను. ఇప్పుడు కమింగ్ టు బేబీ థింగ్స్ అంటే, ప్యాక్ ఆఫ్ 3 మిటన్స్ వచ్చినాయి. ఇందులో క్యాప్, హ్యాండ్ గ్లౌస్ 2, అలాగే బేబీ లెగ్స్కి వేసే సాక్స్ 2 వచ్చినాయి. అలా 3 sets వచ్చాయి. 3 కలర్స్ అయితే చాలా క్యూట్ ఉన్నాయి. ఇవి ఆర్డర్స్ వచ్చిన ప్రతిసారి ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది నాకు, ఎంత బాగున్నాయి అని. ఇంత సాఫ్ట్గా ఉన్నాయంటే చాలా బాగున్నాయి. ఇది ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశాను. అలాగే మీరు ప్రీవియస్ వీడియోలో షార్ట్స్లో చూసుంటారు, నీతు ఆర్డర్ చేసిన బేబీ ఫ్రాక్స్, పింక్ అండ్ బ్లూ. బేబీ గర్ల్ అయితే పింక్, బేబీ బ్లూ, బాయ్ అయితే బ్లూ అని. కాకపోతే నాకు ఫస్ట్ డ్రెస్ అయితే వైట్ వేయాలని చాలా ఇష్టం. నాకు వైట్ వేయాలని అంటే నాకు చాలా ఇష్టం ఉండే. నెక్స్ట్ ఈ మిటల్స్ అయితే చూడండి ఒకసారి. క్యాప్, బేబీ హెడ్ క్యాప్ కరెక్ట్ సరిపోతుంది 3 months వరకు. ఇది కొందరికి బేబీస్కి వేసినప్పుడు వాళ్ళు ఇటు అటు కదలడంలో ఇట్లా డ్రాప్ అయిపోతుంటాయి, వెనక్కి వెళ్ళిపోతుంటాయి. సో నేను దానికి అనుగుణంగా, ఎక్కువ చలికాలంలో డెలివరీ అవుతాను కాబట్టి దానికి అనుగుణంగా ఇవి కూడా నేను ఫస్ట్ క్రై నుంచి ఆర్డర్ చేశాను. దీనివల్ల ఏంటంటే మనం ఇలా హెడ్కి పెట్టి ఇలా కింద నాట్ చేయొచ్చు. సో దీనివల్ల వాళ్ళు ఎంత కదిలినా కూడా పోదు. సో దేంట్లో కంఫర్ట్ ఉంటుందో మనకు తెలియదు కాబట్టి నేను 2 types అయితే ఆర్డర్ పెట్టాను. ఇది అయితే 3 కలర్స్ ఇవి వచ్చాయి, పింక్, బ్లూ, ఇలా గ్రీన్, 3 కలర్స్. వీటిలో కూడా ఈ 3 కలర్స్ వచ్చాయి. నెక్స్ట్ నాకు వైట్ వేయాలని చెప్పి వెతికి దీంట్లో నేను ఒకటి ఆర్డర్ పెడితే ఇట్లా వచ్చింది. ఈ వైట్ నాకు నచ్చలేదు. ప్లెయిన్ వైట్లో నాకు ఇక్కడ ఏదైనా చిన్న బొమ్మ ఉంటే చాలా అనుకున్నాను, ఇదేందో చాలా నచ్చలేదు ఇదైతే మొత్తానికి. ఇది ప్యాక్ ఆఫ్ 3 వచ్చినాయి, ఇవి కూడా ఆర్డర్ చేశాను. సో ఇది ఇంకొకటి. నెక్స్ట్ ఇదొకటి. టోటల్ 5 pairs. ఒకవేళ నార్మల్ అయితే 3 days, సిజేరియన్ అయితే 5 days ఉండాల్సి వస్తుంది కాబట్టి 5 daysకి 5 అన్నట్టు. ఇవైతే ఇట్లా షాప్ చేసాము. నెక్స్ట్ ఇవి చాలా ఇంపార్టెంట్. మనం బెడ్స్ పైన కానీ ఎక్కడన్నా బేబీని పడుకోబెట్టినప్పుడు వాళ్ళను యూరిన్ కానీ మోషన్ కానీ పాస్ చేస్తే బెడ్కి అంటుకోకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇలాంటి షీట్స్ అయితే డెఫినెట్గా ఉండాలి. చూసుకోండి, అది మీ కంఫర్ట్ని బట్టి మీరు యూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నాకైతే ఇది చాలా మ్యాండేటరీ అనిపించింది. సో ఇది కూడా ప్యాక్ ఆఫ్ 2 వచ్చినాయి కాబట్టి ఇది నేను మీషో నుంచి ఆర్డర్ చేశాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది.
ఇది 1 year బేబీ వరకు వాడచ్చు మీరు. 1 year అంటే 6 months తర్వాత ఆటోమేటిక్గా 3-4 months తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా మూవ్ అవుతారు కాబట్టి అంత కాన్స్టెంట్గా ఒకటే ప్లేస్లో ఉండరు. నాకైతే ఇది చాలా వర్త్ అనిపించింది ప్రైస్ వైజ్ కూడా. దీని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలన్న వాళ్ళు తీసుకోండి. నెక్స్ట్ బేబీ వైప్స్. యాక్చువల్లీ దీని మీద ఉన్న ప్రైస్ కంటే మాకు లక్కీగా ఈరోజు క్యాంటీన్లో కొంచెం తక్కువ ప్రైస్కి దొరికింది ఇది. నేను ఆ ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ పెట్టున్నాను, అవి క్యాన్సిల్ కూడా చేశాను. ఇది ఈరోజు దొరికేపాటికి నేను మళ్ళీ అది క్యాన్సిల్ చేసేసాను. ఇక్కడున్న 139కి మాకు 70 రూపీస్కి దేనికో వచ్చింది. ఇది చాలా వర్త్ అనిపించింది ప్రైజెస్ వైజ్. బేబీ వైప్స్లో అలోవీరా ఉండేటట్లు చూసుకోండి, అందులో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉండేటట్టు చూసుకోండి. వేరేవైతే బేబీకి ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందులో డైపర్స్ మనం కంటిన్యూగా వేస్తాం హాస్పిటల్లో ఉన్నప్పుడు, అంటే వాళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి మీరు ర్యాష్ ఫ్రీ లేకుండా చూసుకోండి బేబీకి ఎంతసేపు కాన్స్టెంట్గా చేంజ్ చేయడం డైపర్స్ అంతా అని. నెక్స్ట్ ఇది బేబీని స్వెడల్ అంటే ఇట్లా చుట్టి పెడతాం కదా, అందుకోసం తీసుకున్నాను ఇవి. ఇది కూడా ప్యాక్ ఆఫ్ 2 వచ్చాయి. బేబీని ఇందులో పెట్టి మంచిగా రోల్ చేసి పెట్టుకుంటే వామ్గా ఉంటారు బేబీ. మనకి ఎన్ని డ్రెస్సెస్ అయితే మనకు వెచ్చదనాన్ని ఇస్తాయో దానికంటే ఒక లేయర్ ఎక్స్ట్రా ఉండాలి బేబీ చేసేటప్పుడు ఎప్పుడు కూడా. సో వాళ్ళు అప్పుడు కంఫర్ట్ ఫీల్ అవుతారు. ఇట్లా స్వెడల్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు మదర్ వూమ్లో ఉన్నట్టే ఫీల్ అయ్యి వాళ్ళు కొంచెం అటాచ్మెంట్తోనే ఉన్నామన్నట్లు ఫీల్ అవుతారు. ఒకసారిగా అటాచ్మెంట్ పోతే వాళ్ళు ఫీల్ అవుతారు, అందుకే ఎక్కువ బేబీస్ ఏడుస్తారు. కానీ మనం ఏమనుకుంటామంటే బేబీని ఎత్తుకొని అలవాటు అయిపోయి ఏడుస్తారంటారు, అది కాదు. బేబీ ఎప్పుడు మదర్ వూమ్లో ఉండడం వల్ల వాళ్ళు అలా ఫీల్ అవుతారు. సో ఇది కూడా ప్యాక్ ఆఫ్ 2 వచ్చాయి. ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ. ఇది కూడా నేను మీషో నుంచి తీసుకున్నాను. నెక్స్ట్ ఇది బేబీ బ్లాంకెట్, ఒకే బ్లాంకెట్ తీసుకున్నాను. నెక్స్ట్ ఈ బ్లాంకెట్ కూడా చాలా బాగా వచ్చింది. ఇది ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను నేను, చాలా సాఫ్ట్ ఉంది. ఇది కూడా చలిని బాగా కంట్రోల్ చేస్తుంది. అన్నీ నేను ఒకసారి చూసి ట్రై చేసి నేనైతే ఉంచుకున్నాను. బాగలేవన్నో మాత్రం రిటర్న్ ఇచ్చేసాను నేను. ఇది చూడండి ఎంత సాఫ్ట్ ఉంది ఇదైతే. నెక్స్ట్ ఇవి బేబీ క్యారియర్ ఇంకా బేబీ బెడ్ లాగా అయితే తీసుకున్నాను నేను. ఏంటంటే బేబీ క్యారియర్స్ అందరూ హోల్డ్ చేసుకుంటారు కదా, అది సేఫ్ కాదు. ఎందుకంటే మనం దాంట్లో పెట్టేసి బేబీ సేఫ్గా ఉందనుకొని ఎలా పడితే అలా ఇట్లా హోల్డ్ చేస్తాము. అలా కాకుండా జారి పడిపోయిన కేసెస్ కూడా ఉన్నాయి చాలా, నేను డ్యూటీస్ చేసేటప్పుడు చూసి. సో సేఫ్ సైడ్ ఇలాంటివి బెటర్ అని చెప్పి ఇలాంటివి తీసుకున్నాను. ఒకవేళ ఇంట్లో వాళ్ళకి అవ్వట్లేదు ఎత్తుకోవడానికి అన్నప్పుడు అప్పుడు ఆలోచిస్తాను ఇదే బెటరు, ఇదే ప్రాక్టీస్ చేయాలి కూడా. కింద పడుకోబెట్టినప్పుడు అలా హాస్పిటల్లో యూజ్ అవుతుంది ఇది. దీనికి కూడా ప్యాక్ ఆఫ్ 2 వచ్చాయి. ఈ కలర్ అయితే ఇది కూడా చాలా బాగుంది కలరు. ఇది మీషో నుంచి ఆర్డర్ చేశాను ఈ ప్రోడక్ట్ కూడా. నేనైతే జెన్యూన్గా ఉన్న ప్రోడక్ట్స్నే రివ్యూ ఇస్తున్నాను. ఇది ఏది నేను ప్రమోషన్స్కి ఏది చేయట్లేదు, నాకు నచ్చినవి మాత్రమే ఇస్తున్నాను మీకు. నెక్స్ట్ చెప్పాను కదా నాకు అన్నీ ఫస్ట్ బేబీకి వాడడం అన్నీ వైటే ఉండాలనిపిస్తుంది అని, అందుకని ఇది రామ్రాజ్ నుంచి తెచ్చుకున్న కర్చీఫ్, చాలా బాగుంది. ఇది కూడా క్వాలిటీ 2 తెచ్చుకున్నాను. ఇది బేబీకే యూస్ అవుతుంది ఫేస్ క్లీన్ చేసేటప్పుడు అంతా. ఎక్కువగా వాటర్తో చేయడం బెటరు వైప్స్ కంటే కొన్ని విషయాల్లో. నెక్స్ట్ అలాగే ఇది హ్యాండ్ టవల్ అన్నట్టు తెచ్చాను, యూజ్ అవుతుంది కాబట్టి. ఇది కూడా చాలా బాగుంది. రామ్రాజ్లోనే తీసుకున్నాను ఈ 3 ప్రోడక్ట్స్ నేను. ఈ 3 ప్రోడక్ట్స్. నెక్స్ట్ ఈరోజు మేము క్యాంటీన్కి వెళ్తే మాకు దొరికిన ప్రోడక్ట్స్. బేబీకి ఏ సోప్ వాడాలి ఏంటి అని కన్ఫ్యూజ్లో ఉన్న వాళ్ళు మాత్రం మీరు కాన్ఫిడెంట్గా కొనొచ్చు. pH బ్యాలెన్స్ అనేది 5.5 ఉన్న ఏ ప్రోడక్ట్ అయినా మీరు వాడచ్చు. ఎందుకంటే ఆ బ్యాలెన్స్ ఉన్న ప్రోడక్ట్స్ మాత్రమే బేబీ సెన్సిటివ్ స్కిన్ యాక్సెప్ట్ చేయగలుగుతుంది. అలా లేని ప్రోడక్ట్స్ అయితే మీరు తీసుకోకండి, అవి ఎంత కాస్ట్లీ అయినా కూడా తక్కువైనా కూడా pH బ్యాలెన్స్ అనేది 5.5 ఉండాలి పక్కా. నేను సోప్లో నాకు pH బ్యాలెన్స్ కనిపించలేదు, సో బాడీ వాష్ అయితే తీసుకున్నాను. తర్వాత అలాగే షాంపూ ఉన్నింది. పౌడర్ నేను మోస్ట్లీ ఎక్కువ యూస్ చేయను, బేబీస్కి పౌడర్ మంచిది కాదు. నేనెందుకు కొన్నాను అంటే ర్యాషెస్ వచ్చినప్పుడు కొద్దిసేపు డ్రై చేయడానికి యూజ్ అవుతుంది, లేకపోతే మనం కూడా యూస్ చేసుకోవచ్చు. ఒక 6 months వరకు బెటర్ అవాయిడ్ చేయడం, పౌడర్స్ అయితే చాలా బెటరు, యూస్ చేయకుండా ఉండడం బెటరు. నెక్స్ట్ అలాగే ఇది మస్కిటో నెట్ తీసుకున్నాను.
బెడ్ కమ్ మస్కిటో నెట్ ఉన్నాయి. అది ఊరికి వేస్ట్, మనకి ఇన్ని దగ్గర ఇన్ని ఉన్నప్పుడు బేబీస్ త్వరగా పెరిగిపోతారు. నేను అందుకని నెట్ ఒకటే తీసుకున్నాను, ఎందుకంటే ఇది ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు, ఎక్కడ పడుకోబెట్టినా ప్రతిసారి ఆ బెడ్ మీద పడుకుంటారని లేదు కదా. సో అందుకని నేను ఆ నెట్ అయితే తీసుకున్నాను. ఇది బేబీ మసాజ్ ఆయిల్, దీనిపైన 5.5 pH అయితే లేదు, కానీ నేను డాబర్ అనే ప్రోడక్ట్ మంచిగా ఉంటుందని చెప్పి మసాజ్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇది కూడా చాలా చూస్తాను, యూస్ చేసిన తర్వాత దీని రివ్యూ చెప్తాను ప్రతి ఒక్కటి. దట్స్ ఇట్. ఇవేనండి నా ఫైనల్గా నేను షాపింగ్ చేసిన థింగ్స్ అయితే. బేబీ డైపర్స్ కూడా నేను ఆర్డర్ పెట్టాను, అవి వచ్చేది ఉంది. న్యూ బార్న్ హగ్గీస్లో పెట్టాను, దాని రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. వచ్చిన తర్వాత వాటి రివ్యూస్ చెప్తాను. ప్రస్తుతానికైతే నేను షాప్ చేసిన థింగ్స్ అయితే ఇవి చూసారు కదండి. ఐ హోప్ మీకు యూస్ఫుల్ అనుకుంటాను. ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో, నియర్ బై డెలివరీ ఉన్నారో, వాళ్ళకి ఏమన్నా నేను ఏదన్నా మర్చిపోయినా నాకు చెప్పండి, లేదంటే మీరేమన్నా తీసుకోవాల్సిన యూస్ఫుల్ ఉన్నాయంటే చూసి తీసుకోండి, లింక్స్ ఇస్తాను నేను. ఐ హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేఖా ఆర్జే యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.